సో ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. చాలా మటుకు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడే విషయం. ఏమిటంటే చాలామంది ఏవిళ్ళు అంటూ ఉంటారు, అంటే కొంతమందికి బాగా విపరీతంగా ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది, మెడిసిన్ వాడినా ఈవినింగ్ ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది, తినాలంటేనే ఒక టైప్ ఆఫ్ ఫీల్, అబ్బా ఇప్పుడు తింటే వాంతి అవుతుంది కదా అన్న ఫీల్లో ఉంటారు. ముఖ్యంగా 3 to 6 months టైం ఏదైతే ఉందో బాగా వాంతులు అయ్యే వాళ్ళకి, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి, అలాగే ఏదైనా వ్యాధితో అంటే జ్వరాల్లో మీకు వాంతులు అవుతూ ఉన్నా లేదా ఫుడ్ పాయిజన్తో వాంతులు అవుతూ ఉన్నా, అంటే ఏదైనా మీకు వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా వామిటింగ్ అవుతూ ఉన్నా ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హెల్త్ టిప్ చక్కగా ఫాలో అవ్వండి. ఎలా అనిపించింది ఈ హెల్త్ టిప్ అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో లవంగాలు ఇంట్లో ప్రతి ఇంట్లో కంపల్సరీ లవంగాలు అనేవి ఉంటాయి కదా. మనం అందరం ఏదో ఒక దాంట్లో లవంగాల్ని వాడుతూనే ఉంటాం. మనకందరికీ చాలా వరకు తెలిసిన విషయమే, లవంగాలు పంటి నొప్పికి బాగా ఉపయోగపడతాయని నేను ఇంతకుముందు గతంలో కూడా వీడియో చేస్తున్నాను పంటి నొప్పికి సంబంధించి. సో ఇప్పుడు లవంగాలు వాంతులకు ఎలా ఉపయోగపడతాయి అంటే, లవంగాల్ని కొంచెం పొడి చేయాలి. పొడి చేసి డైరెక్ట్గా స్మెల్ చేయకుండా, అంటే పొడి తీసుకొని ఇలా లేదా లవంగాలను తీసుకొని ఇలా స్మెల్ చేయకుండా ఒక చిటికెడు లవంగాల పొడిని, చిటికెడు కూడా కాదు, చిటికెడు కన్నా కూడా తక్కువే అనుకోండి, కాస్త మీరు గొంతులో వేసుకోండి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఘాటుగా అనిపిస్తుంది అంటే అసలు వేసుకోని అవసరం లేదు. దాన్ని ఒక పల్చటి కాటన్ బట్టలో కానివ్వండి, లేదా బట్ట అయితే ఎంత పల్చడిది ఏమిటి అని మీకు ఆ డౌట్ రావచ్చు. అలా కాకుండా మామూలుగా మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్స్ ఎంత పల్చగా ఉంటాయి, సో ఆ పేపర్లో వేసైనా దాని మీద ఇంకొకటి కవర్ కప్పి, అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కాస్త పొడి వేసుకొని దాని మీద ఇంకొక పేపర్ పెట్టి ముక్కుకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంచి ఒక 5 minutes పాటు స్మెల్ చేయాలి. అది ఉదయం రాత్రి. ఉదయం రాత్రి తప్పకుండా మీరు ఒక 30 days, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మ్యాక్సిమం మీరు ఎన్ని రోజులు ప్రయత్నించినా పర్వాలేదు, ప్రతిరోజు చేయండి. మీకు వామిటింగ్ సెన్సేషన్ చాలా మటుకు తగ్గుతుంది. మీరు కాస్త భోజనం తినటానికి అవకాశం ఉంటుంది, మీరు మంచి హెల్దీ బేబీని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా రెగ్యులర్గా రోగాల బారిన పట్టడం, అంటే ఇమ్యూనిటీ పవర్ లేకుండా చాలామందికి త్వరగా జ్వరాలు రావటం, త్వరగా వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, జర్నీస్ పడకపోవటం, మనం కార్లో జర్నీ చేస్తూ ఉంటాం, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఒక కంటైనర్ బాటిల్లో, చిన్న బాటిల్లో ఈ పౌడర్ని తీసుకొని పెట్టుకొని స్మెల్ చేస్తూ ఉండండి బాగా 5 to 10 minutes. మీరు ఎంతసేపు స్మెల్ అంటే ఇలా స్మెల్ చేసి మళ్ళీ వదిలేయటం కాదు, ఆ ముక్కు దగ్గరే పెట్టుకొని మనం మంచి సువాసనని ఎలా అయితే ఆస్వాదిస్తామో దాన్ని అంతా ఆస్వాదిస్తూ స్మెల్ చేయాలి. మినిమం 5 minutes చేయాలి. సో మీకు అందరికీ గుర్తుంటుందనే అనుకుంటున్నాను. 5 నిమిషాల పాటు కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అంటే రాత్రి సమయం పడుకునేటప్పుడు స్మెల్ చేయటం వలన తప్పకుండా ఈ వాంతుల ప్రాబ్లం అనేది కంప్లీట్గా దూరం అవుతుంది. 100% ఎఫెక్టివ్గా పని చేసి తీరుతుంది. కాకపోతే మీరు రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా మీరు వాడి చూడాలి. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చింది కదా మీకు? చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, ముఖ్యంగా జర్నీ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంతకుముందు నిమ్మకాయకి సంబంధించి చాలామంది చెప్పుంటారు, ఇది చాలా మటుకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఇలాంటి మంచి విషయాల్ని లైక్ చేయండి. అలాగే తెలుగు పాపులర్ హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.